మంచిర్యాల నియోజకవర్గం లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 194 మంది లబ్ధిదారులకు అందజేశారు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తారీఖు నుంచి 10 తారీఖు నాడు యాక్చువల్గా వాళ్ళు తయారు చేసిన ప్రకారం 1,50,000 పెట్టి నేను చెప్పి 1,50,000 పెట్టినప్పుడు ఒక్కడే మాట చెప్పింది 1,50,000 పరిమితి పెట్టింది. ఇలా గ్రామీణ ప్రాంతంలో భార్యాభర్త ఇద్దరు కూలి చేసుకుంటే 800-900 రూపాయలు వస్తాను. సరే నెల 5 రోజులు విడిచిపెట్టిన పని విడిచిపెట్టిన సమస్య ఆదివారం విడిచిపెట్టాను 20 రోజులు పనిచేస్తాను. 20 రోజులు పనిచేస్తే 22,500 రూపాయలు అయితే ఒక నెలకు 900 లెక్క. నాటకం పెట్టి ఆకర్షణ వాళ్ళు ఒక్కరికే 1000 రూపాయలు వస్తుంది. అదే సంగతి నాటకం మొత్తం 40,000 ఎకరం నాటెత్తాను 1000 రూపాయలు వస్తుంది. 22,500 రూపాయలు సంవత్సరం లెక్క పెడితే 2,70,000 అయితే నేను అడిగిన 1,50,000 ఎవరికి దాంట్లో కూలీలో రేషన్ కార్డు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ గారిని అందరిని అడిగిన తర్వాత మళ్ళీ ఫైనాన్స్ చేసి 10 తారీఖు మీటింగ్ పెట్టింది. ఆ 10 తారీఖు మీటింగ్లో విధి విధానాన్ని ఫైనాన్స్ చేసి 12 తారీఖు మొత్తం లెక్కలను పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో ఇంతవరకు పట్టణ ప్రాంతం ఇంతవరకు నాకు సందేశం వరకు గ్రామీణ ప్రాంతాల్లో 2,25,000-40,000 ఆదాయం ఉన్న వాళ్ళందరికీ అది అంతవరకు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు వస్తాయి. పట్టణ ప్రాంతంలో 2,700 లక్షలు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకుని 17 తారీఖు నుంచి అప్లికేషన్లు ఉన్నాయి. ఇదివరకు పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా మాకు ఉన్నది కానీ మర్చిపోకండి. మీకున్న రేషన్ కార్డు ఒకసారి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత అవి స్టార్ట్ అయిన నాడే పాత క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి పాత అన్ని క్యాన్సిల్ చేసుకుని కొత్త రేషన్ కార్డు ఇస్తూ అందరూ కూడా పాత రేషన్ కార్డు ఉన్నవాడు కూడా అప్లై చేసుకోండి. ఈ అప్లికేషన్లో పాత రేషన్ కార్డుతో పాటు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఎంత కూడా ఏం సర్టిఫికెట్లు పాత రేషన్ కార్డు జిరాక్స్లు ఇంకా ఆధార్ కార్డు పెట్టండి. లేకపోతే మాకు రేషన్ కార్డు ఉంది మాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం ఒక్కసారి లిస్ట్ మీరు అప్లై చేయాలనుకుంటుంది. మళ్ళీ నాకు సంవత్సరం యాత్ర ఉంటుంది. వాడు ఇదంటాడు వదంటాడు ఏది అని చెప్పేవారు మీరు నన్ను అడుగుతారు. ఆ పరిస్థితుల్లో పాత వాళ్ళు కూడా అందరూ అప్లై చేస్తారు.